ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ కూడా శ్రీవారి ఆర్జిత కళ్యాణోత్సవం సంకల్పం చెప్పబడుతుంది. అందరూ కూడా నేను చెప్పిన రీతిలో తిరిగి పలకండి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్ణవం. శ్రీ గోవింద గోవింద గోవింద. శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలక్షేత్రే శ్రీమదాదివరాహక్షేత్రే కృష్ణాకావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణం మధ్యే పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే సప్తమ్యాం శుభతిథౌ సౌమ్యవాసరే స్వాతి నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ గోత్రోద్భవస్య నామధేయస్య. భక్తులందరూ కూడా మీ గోత్రనామధేయములను స్మరించుకొని స్వామివారికి మీ కోరికలను ప్రార్థనను విన్నవించండి. సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ప్రాప్త్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య ఆనుకూల్యతా సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామిన కరుణాకటాక్ష వీక్షణామృత పరిపూర్ణత
प्राप्त्यर्थं लोककल्याणार्थं च अस्य देवदेवस्य भगवतः नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्ड नायकस्य श्रीभूमिनीलासमेतस्य एतत् शेषाचलनिवासिनः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवं वयम् आचार्यमुखेन कारयिष्यामहे। सर्वं श्री श्रीनिवासार्पणमस्तु। ఓం నమో వెంకటేశాయ. ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిం అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే. లోక కళ్యాణం కోసం శ్రీవైకుంఠం నుండి భువికి దిగివచ్చి ఈ తిరుమల గిరులలో సుప్రసిద్ధి చెందిన వెంకటాద్రి అనే భూవైకుంఠమున తాను స్వయం వ్యక్తమై అవతరించినటువంటి స్వామి శ్రీ వెంకటేశ్వరుడు. ఆ వైకుంఠమే వెంకటాచలం అన్న పేరుతో భూలోక వైకుంఠంగా విరాజిల్లుతూ ఉంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారు పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవం, భక్తుల పాలిట కొంగు బంగారం. అత్యంత భక్తప్రియుడైనటువంటి స్వామివారికి శ్రీ వైకానస ఆగమోక్తంగా ప్రతినిత్యము కూడా ఈ తిరుమల దివ్యక్షేత్రంలో శ్రీవారికి ఉభయ నాంచారులతో జరిగేటటువంటి కళ్యాణ మహోత్సవాన్ని ప్రప్రథమంగా శ్రీవారికి అర్చక స్వాముల వారు భక్త సంకల్పాన్ని మనవి చేశారు. విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే శ్రోతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఘనసే నమః. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాన్ అనుమన్యతాం. ప్రాణానాయం యా ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभूमिलीलासमेतस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य एतच्छेषाचलनिवासिनः श्री श्रीनिवासस्वामिनः प्रीत्यर्थं लोककल्याणार्थं श्रीवैखानस भगवच्छास्त्रोक्तमार्गेण क्रियमाण वैवाहिकमहोत्सवकर्मणि अस्मिन् दिने क्रियमाण अंकुरारोपण बीजावापन रक्षाबन्धन अग्निप्रतिष्ठा माङ्गल्यपूज प्रधानप्रवेश लाजहोमादि समस्तकर्मसु स्थंडिल परिधिपरिस्तरणादि सर्वोपकरण द्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थमभ्युदयार्थं च सद्भिर्महाजनैः सह सुपुण्याः कर्म करिष्यन् आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये तदङ्गकरकाराधनं करिष्ये। ओं धारासु सप्तसु च मानसेषु सरस्वरच्च परिपूरितेषु अपोभिगुणं प्रतिपादयिष्ये प्रणोमि भक्तागुं सुचिरगुं सुशर्मा यतमापः शिवाः शिवतमाः शान्ताः शान्ततमाः शुभाः शुभतमाः पूताः पूततमाः पुण्याः पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः अस्मिन् करके ओं एते शतं वरुणजे सहस्रं यज्ञियाः पाशावृताः पुरुत्रा तेभ्यो नयन्द्रस्य विदोद विष्णुर्विश्वे देवामिञ्चन्द मृतस्वस्याः वरुणमावाहयामि प्रदेशमावाहयामि रक्तां प्रधनमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः यदमासनं वरुणाय नमः भाग्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः एते स्नानप्रोतवस्त्रोत्तरीयाभरणपुष्पगन्धधूपदीपार्घ्याचमन पानीयताम्बूल नैराजनादि सर्वोपचाराः ईश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात्। अस्मिन् कर्म निर्विघ्नेन परिसमाप्त्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये। ओं आग्नेय विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जुजापतिं वाहनं पूर्वाषाढोद्भवं देवं दक्षिणामुखमर्चयेत्। आग्नेयो यस्मात् गिजामहे त्वा विश्वे सदात्मं महितानुशम्भो वैराजन्ते सुहृदन्निधत्तां प्रैषामधेशोपधानामनादिः यामे शस्तां धेतां दधातु पद्माकारमण्डले ॐ विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि तद्दक्षिणे सूत्रवतीमावाहयामि तद्वामे जयामावाहयामि। सूत्रवती जयासीत श्रीमद्विश्वक्सेनाय नमः। इदमासनम् विश्वक्सेनाय नमः। पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि। सूत्रवती जयासीत श्री विश्वक्सेनाय नमः। एते स्नानप्लोतवस्त्रोत्तरीयाभरणपुष्पगन्धधूपदीपार्घ्याचमन
ताम्बूलपानीय नैवेद्यादि सर्वोपचाराः विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्मान्नान्यमुपासेत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टे विज्ञानां प्रतिमाप्ति च कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भिरनुज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये वाज्यतां सुपुण्याहं करोमि कुरुष्व स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापतिः प्रियतां प्रजापतिः शाम्यन्तु घोराणि शाम्यन्तु पापानि शाम्यन्तु ईतजः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तु न यतो विष्णुरुपचक्रमे पृथिव्याः सप्तधामभिः इदं विष्णुरुपचक्रमे त्रेधार्दधे पदं समूढमस्य वागुं सुरे त्रीणि पदावचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूरजः दिवेव चक्षुराततं तद्विप्रासो विपन्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात् द्रविणसस्तुरस्य द्रविणोदात् सनरस्य प्रियं सतो द्रविणोदा वीरवते मिशन् द्रविणोदा रासते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गये स्तुष्टुवागुंसस्तनोभिर्विषेम देवहितं यदायुः शतमिन्न शरदो अन्त्यदेवा यत्रानश्चक्राजरदं तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेर्षदायुर्गन्तोः अदितिर्द्योरदितिरन्तरिक्षमदितिर्माता स पिता स पुत्रः विश्वे देवा अदितिः पञ्चजना अदितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्भत्कुर्वेदोपविशम् यथा वै सूर्योदयति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कुर्वेत यत् कारी स्यात् पुण्याः एव कुरुते ओं भूः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि अस्मिन् दिने क्रियमाणः समस्तकर्मसु स्थण्डिरपरितपरिस्तरणादि सर्वोपकरणद्रव्यशुद्ध्यर्थं वृद्ध्यर्थं शान्त्यर्थम् अभ्युदयार्थं च क्रियमाणः पुण्याः भगवद्यजनकर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति न बृहस्पतिर्दधातु ओं भूः पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति पुण्याहं स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणे स्वस्ति अर्ध्यास्महव्यैर्नमसोपसद्या मित्रं देवं मित्रधेयन्नोऽस्तु अनुराधान हविषा वर्धयन्तः शतं जीवेम शरदस्य वीराः ओं भूः पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां पुण्याहं वृद्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धेः समृद्धेः पुण्याहं समृद्धेः आपोहिष्ठानयो भवस्तान ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भाजयते हनः उशतेरिम मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजिन्वथा आपो जनयथा जनः हिरण्यवर्णाः शुचजः पावका यासुजातः कश्यपो यास्विन्द्रः अग्नीया गर्भं दुधिरे विरूपास्तान आपश्यग्स्यो न भवन्तो या सागुं राजा वरुणो यातमिध्ये सत्यानृते उपपश्यञ्जनानां मधुश्रुतः शुचयो याः पावकास्तान आपश्यग्स्यो न भवन्तो यासां देवादिव कृण्वन्ति भक्षय्या अन्तरिक्षे बहुधा भवन्ते याः पृथिवीं पयसो वन्दन्ति शुक्रास्तान आपश्यग्स्यो न भवन्तो शिवेन मा चक्षुषा पश्यता पश्यवया तनुवोपस्पृशतत्वचं मे सर्वागुम् अग्नेगुं रप्सुषदो हवे वोमयवर्चो बलमोजो नधत्ता यतदस्संव्रजतेरहा वनदताहते तस्मादानद्या नाम स्थिता वो नामानि सिन्धवः यत्प्रेषता वरुणेन ता श्रीभुवं समवेगता तदा आप्नोदिन्द्रो वो यतैस्तस्मादापो अनुस्थना अपकामग्स्यन्दमाना अवीवर्तवोहिकम् इन्द्रो वश्यक्यभिर्देवेस्तस्माद्वारनामवोहितम् एको देवो अप्यतिष्ठत्स्यन्दमाना यथा वशम् उदानिशुर्महेर्तस्मादिदुगमुच्यते आपो भद्राभृतमिदाप आसुरग्ने सोमो बिभ्रत्यापयुक्ताः ते व्रोरसोमधुपजामरङ्गमामा प्राणेन सह वर्चसागन् आदत्पश्यां यदवा शृणोम्यामा घोषो गच्छति वाङ् आसाम् मन्येभ्ये जानो अमृतस्य तरुहिरण्यवर्णा द्रुमं यदावः आपोहिष्ठामयो भुवस्तानौ ऊर्जे दधातना महेरणाय चक्षसे यो वश्यपदमोरसस्तस्य भाजयते हनः उशतेरिव मातरः तस्मा अरङ्गमामवो यस्य क्षया यजिन्वथा आपो जनयथा जनः दिविस्रजस्वान्तरिक्षे यतस्व पृथिव्या सम्भव ब्रह्मवर्चसमसि ब्रह्मवर्चसा यत्वा पवमानस्वर्जनः येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं शतोद्यामगुं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्वनीते सहमापुनातो सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मूर्जयन्त्यापुनातो तच्छंयोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये
दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जिगातु भेषजं शन्नस्तद्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः। प्राच्यां दिशु देवा ऋत्विजोमार्जयन्तां दक्षिणायां दिशु नासाः स्फुटरोमार्जयन्तां प्रतीच्यां दिशु गृहाः स्फुटरोमार्जयन्तामुदेच्यां दिश्यापभूषभुजो वनस्पतजोमार्जयन्ताम् ऊर्ध्वायां दिशु यज्ञसंवत्सरो यज्ञपदमार्जयन्तामधोधराधरेर्नागेभ्योमार्जयन्ताम् अनोरणीयां महतो महीयानात्मा गुहायां निहितोऽस्ति दन्तोः समकृतं पश्यति वेदशोको धातुःप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्त जिह्वाः सप्त इमे लोकाय शिचरन्ति प्राणागुहाशयान् निहिताः सप्त सप्त अतः समुद्रा गिरवश्च सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावोषभयोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मा देवानां पदवेः कवीनां ऋषिपुत्राणां महिषो मृगाणां श्येनो गुर्ध्वानागुस्पृथिर्वनानागुं सोमः पवित्रमत्येतिरेभन्नो अजामे काल्लोहितशुक्लकृष्णां बह्वीं प्रजां जनयन्ति गुंसरूपाम् अजो ह्येको जुषमाणो निषेते जहात्येनां भक्तभोगामजोऽन्यः अगुंशश्चिषद्वसुरन्तरिक्षसद्भूता वेदिशदतिशिर्दरो न सत् दृषद्वरसदृतसद्योमसदब्जा गोजा अर्धजा अद्रजा अर्तं बृहत् यस्माज्जाता न पराणैव किञ्चना सजा विवेकभुवनानि विश्वा। वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाद्यर्ध्यासमियं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः सर्वोपचारान् समर्पयामि यथासकं यथास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च। ఓం నమో వెంకటేశాయ. వజ్రమకుటధర గోవింద గోవింద. దేవాది దేవుడైన శ్రీ శ్రీనివాసునికి శ్రీభూసతులకు జరిగేటటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొట్టమొదటగా విశ్వక్సేనారాధన నిర్వహించారు అర్చక స్వాముల వారు. మంగళం విష్ణు రూపాయ మంగళం వేత్ర పాణయే సూత్రవత్యా సమేతాయ విశ్వక్సేనాయ మంగళం అని చెప్పి ప్రతి పని కూడా నిర్విఘ్నంగా జరగాలి, ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి ఆటంకం కలగకూడదు అని స్వామివారికి జరిగే ఈ కైంకర్యంలో ఎక్కడ ఏ విధమైనటువంటి విఘ్నం కలగకూడదు, ద్రవ్యలోపం రాకూడదు, మంత్రలోపం కాకూడదు, క్రియాలోపం కాకూడదు. అంటే ఆ లోపాలన్నీ కూడా మనం చేసేటటువంటి ఈ కర్మల వల్ల కలగవచ్చేమో అనేటటువంటి ఒక భయంతో ముందుగా విశ్వక్సేనుల వారిని ప్రార్థించి ఆ తదుపరి జలము ఈ సృష్టికంతటికీ కూడా అధిష్టానం. మరి ఆ జలము యొక్క ప్రధానమైనటువంటి స్థానాన్ని గంగాజలాన్ని కలశంలోకి ఆవాహన చేసి గంగాజలాన్ని వాటికన్నింటా ప్రోక్షణ చేసి స్వామివారి యొక్క వైవాహిక కర్మ అభివృద్ధిగా ఉండాలి అనే ఉద్దేశంతో సద్యో అంకురార్పణ కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు సభక్తికంగా నిర్వహిస్తూ ఉన్నారు. అంకురముల యొక్క అభివృద్ధితోనే ఈ మొత్తమంతా కూడా కర్మ ఫలితాన్ని చెప్పవచ్చు. మధ్యలో బ్రహ్మదేవుడును, తూర్పున ఇంద్రుడును, దక్షిణమునకు యముడును, పశ్చిమాన వరుణుడిని, ఉత్తరాన కుబేరుడును ఆ బీజములలో సోముడిని ఆవాహన చేసి సృష్టి శక్తి, జీవశక్తి, వాయుశక్తి, ధనధాన్య ఆనందములన్నీ కూడా కలిగించాలని ప్రార్థన చేస్తూ ఆ స్వామివారికి వైవాహిక కర్మలో భాగంగా అంకురార్పణ అనేటటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు నిర్వహిస్తూ ఉన్నారు. మనమంతా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాము. శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి మనమంతా పాత్రులమవుదాం. బీజములన్నీ కూడా వేసి ఆ బీజముల పైన పుష్పాలు, అక్షతలు, తులసిని ఉంచి ఎక్కడ ఏ విధమైనటువంటి కార్యక్రమం అన్నింటినీ కూడా నిర్విఘ్నంగా జరగాలి, సశాస్త్రంగా జరగాలి, వైదికంగా జరగాలి అన్నటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే ఈ కైంకర్యాన్ని నిర్వర్తించి పునః అర్చక స్వాముల వారు వారి వారి స్థానాల్లో కూడా ఆసీనులై స్వామివారికి రక్షాబంధనం చేయబోయే ముందు రక్షాసూత ధారణకన్నిటికీ కూడా ఆవాహన చేసి రక్షాసూత ధారణను ఆవాహన చేయడానికి ముందు రక్షా పూజను అర్చక స్వాముల వారు సభక్తికంగా నిర్వహిస్తారు.
వైఖానస భగవత్ శాస్త్రోత్తరీక్త చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ప్రతిసరబంధన పూజ, జగత్రక్షణ దీక్షాబద్ధుడైనటువంటి ఆ స్వామివారికి తగినటువంటి విధంగా ఉపచారాలు చేయడమే ప్రతిసరబంధన పూజ. స్వస్తి సూక్తాలను విందాం. శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, నాగరాజమావాహయామి, అనంతమావాహయామి. శేషాయ నమః. ఇదమాసనం. శేషాయ నమః. పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. స్వస్తి నో మిమేతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిర్నర్వణః స్వస్తి భూషా అసురో దధాతున స్వస్తి ద్యావా పృథివేషు చేతునా స్వస్తజే వాయుముపబ్రవామహే సోమం స్వస్తి భువనస్యైస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తజే స్వస్తజ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అద్యా స్వస్తజే వైశ్వానరో వసురగ్ని స్వస్తజే దేవావంతుర్భవ స్వస్తజే స్వస్తి నో రుద్రః పాత్వంహసః స్వస్తి మిత్రావృణ స్వస్తి బధ్యే రేవతే స్వస్తి నయింద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధే స్వస్తి బంధామనుచరేమ సూర్యాచంద్రమసా వివా పునర్దదాఘ్నతా జానతా సంగమే మహే స్వస్త్యేనంతార్క్ష్యమరిషనేమి మహద్భూతం వాయసం దేవతానాం అసురఘ్నమింద్రసకం సమత్స బృహద్యశోనాభిమివారుహేమ అంభోముచ మాంగిర సంగయం చ స్వస్త్యాత్రేయం మనసా చదార్క్ష్యం ప్రయతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంబాధేష్భయన్నస్తు శుభగుం శుభం. ఓం నమో వెంకటేశాయ. భక్తులారా, శ్రీభూ ఉభయ దేవేరులతో శ్రీ శ్రీనివాసుని కళ్యాణ మహోత్సవంలో జరిగే ఈ క్రతువును రక్షాబంధనం అని అంటారు. స్వస్తి సూక్తం సముచ్చార్య హేమసూత్రం సమంత్రయేతని చెప్పినట్లుగా మంగళకరమైనటువంటి పసుపు దారాలయందు స్వస్తి సూక్తాన్ని పఠిస్తూ శేషుడును అధిదేవతగా ఆవాహన చేసి వాటికి గంధము, పుష్పాక్షతలు, ధూపదీపాదులచే పూజించి ఈ వివాహ దీక్షలో భాగంగా శ్రీ శ్రీనివాసుని యొక్క కుడి చేతియందు, శ్రీ భూదేవేరులకు ఎడమ చేతియందు రక్షా కంకణమును వేదమంత్రమంగళ వాయిద్యాల నడుమ సభక్తిగంగా అర్చకవరేణ్యుడు స్వామి అమ్మవార్ల హస్తాలకు ఆ రక్షాబంధనను ధరింపజేయడం జరుగుతుంది. తను హృద్భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనముల్ సేవయునాత్మలో నెరుకయన్ సంకీర్తనల్ చింతనంబుని 9 భక్తి మార్గములు సర్వాత్మున్ హరిన్నమ్మి సజ్జనుడైయుండుట భద్రమంచుదలతున్ సత్యము దైత్యోత్తమా అని అంటారు. నరజన్మకు ముక్తి కలగాలంటే భక్తి మార్గమే శరణ్యం. భక్తి అంటే ఏంటండి? భగవంతునిపై అమితమైనటువంటి ప్రేమత్వం. అటువంటి భక్తి మార్గాలైనటువంటి శ్రవణం, కీర్తనం, నామస్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, సఖ్యము, దాసత్వము, ఆత్మనివేదనం, ఈ 9 భక్తి మార్గాలలో ఏ ఒక్కటైనను అవలంబించినా మనకు ముక్తి కలుగుతుందని ఆనాడు ప్రహ్లాదుడు తన తండ్రి అయిన హిరణ్యకశిపునితో చెప్పినట్లుగా పోతన కవి వర్ణించారు. మరి మానవులకు ఈ కలియుగ బాధలన్నీ తొలగి ముక్తి ప్రాప్తించాలంటే ఈ 9 భక్తి మార్గాలలో ఏ ఒక్కటి సాధన చేసినా కూడా ముక్తి కలుగుతుందండి. అందులోనూ శ్రవణం అంటేనే వినడం. మరి దీనికి ఉపకరించేవేమిటి? మనకు చెవులు. ఇవి పంచజ్ఞానేంద్రియాల్లో ఒకటి కదండి. మరి మానవులైన మనము ఆ భగవంతుని యొక్క దివ్యలీలా కథలను, ఆయన యొక్క దివ్య గాథలను శ్రవణం అంటే చెవులారా మనమంతా శ్రద్ధగా వినాలి. అలా భగవానుని గురించి శ్రవణం ద్వారా మనం చేసినటువంటి సర్వ పాపములన్నీ కూడా తొలగి లౌకిక సాంగత్యం నుండి ముక్తుడై భగవంతుని రూపలక్షణములందు ఆకర్షితుడవుతారట. మరి నారదముని ఈ విషయాన్ని ప్రత్యక్షానుసార భవం ద్వారా తెలియజేశారు. కేవలం భగవంతుని లీలను శ్రవణం చేసినంత మాత్రానే ఆయనకు మనమంతా చేరువలో ఉంటామట. మరి ఆ రీతిగానే నారద మహర్షుల వారి నిత్య జీవనం అపరిమిత జ్ఞానమును అమితానందం పొంది భౌతిక ఆధ్యాత్మిక జగత్తునంతా కూడా నిరంతరం సంచరించే సామర్థ్యాన్ని పొందగలిగాడు. మరి ఆ నారద మహర్షుల వారు పూర్వజన్మలో భక్తి వేదాంతులైన భక్తుల నుండి శ్రవణం చేసిన రీతి భగవానుని దివ్యలీలను శ్రద్ధాసక్తులతో శ్రవణం చేయడం ద్వారా
మానవులైనటువంటి మనం అత్యున్నతమైనటువంటి జీవన పూర్ణత్వంను సాధించగలము. శ్రవణం చేయడం అనే విధానాన్ని ఈ కలియుగంలో ప్రత్యేకంగా నిర్దేశించబడిందని భాగవత పురాణాలని వివరిస్తూ ఉన్నాయి. మరి ఆనాడు శ్రవణ భక్తి ద్వారానే విముక్తి పొందిన వాళ్ళు ఎవరండి? పరీక్షిత్తు మహారాజుల వారు. వేటకు వెళ్ళిన పరీక్షిత్తు మహారాజు శమీక మహర్షిని అవమానించాడనే ఆయన కుమారుడైన ముక్కోపి అయిన శృంగి శపించాడట. పరీక్షిత్తు మహారాజు 7 రోజుల్లో నీవు మరణిస్తావని శపించగా ఆయన ఎంతగానో పరితపించింటే 7 రోజులు శ్రీహరినామాన్ని కీర్తించి నన్ను ధన్యుడిని చేయండి అని శుకమహర్షితో చెప్పాడట. అత్యంత దయార్థ హృదయంలో అన్ని జన్మల్లోనూ మానవ జన్మ ఉత్తమం. మహాభాగవత శ్రవణం అత్యంత పవిత్రమైనది, శ్రేయోదాయకమైనది అని చెప్పారట. హరిమయము విశ్వమంతయు హరి విశ్వయుండు నశంశము పని లేదా, హరిమయము గాని ధర్మద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అని అన్నట్లుగా, అందుకే ఆ విశ్వమంతా కూడా శ్రీహరిమయమే. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు. ఆయన లేనటువంటి వస్తువు లేదు. ఆయనే సర్వాంతర్యామి కదండి. మరి ఆయన కథలను శ్రద్ధగా వినిపిస్తానని 7 రోజులు గడువు ఉందని పూర్వం గోవిందనామ కీర్తన గావించి భయంబు దక్కి కఠ్వాంగదరి త్రివిభుడు సూతగొనియను గైవల్యముదొల్లి 2 గడియలలో అంటే. కాబట్టి ఆ పరీక్షిత్ మహారాజు వారికి చెప్తున్నారట, నీకు ఇంకా సమయం ఉన్నది. పూర్వం కఠ్వాంగుడనే మహారాజు ఆయన యొక్క ఆయుర్దాయం 2 గడియలే ఉన్నదని తెలుసుకొని సర్వపరిత్యాగం చేసి శ్రీహరి కథలను శ్రవణం చేసి గోవిందనామ సంకీర్తనతో తన భయాన్ని పోగొట్టుకొని ముక్తిని పొందాడు. కాబట్టి పరీక్షిత్ మహారాజు నీవు కూడా కఠ్వాంగుని వలె తరించవచ్చు అని చెప్పాడట. శుకమహర్షి అత్యంత నిష్ఠతో 7 పగళ్ళు 7 రాత్రులు భాగవత సప్తాహాన్ని చేసి శ్రీహరి దివ్యలీలను దశావతార వైభవాన్ని తెలుపగా శ్రద్ధగా విన్న పరీక్షిత్ మహారాజు 7వ రోజు చివరి గడియల్లో ఆయన ముక్తిని పొందారట. అలాగే మనం కూడా భాగవతాన్ని విన్నా చదివినా స్వామివారు పరవశించిపోతారట. అలా వాటన్నిటినీ కూడా స్వామివారు వేదాను ఉపనిషత్తులు చదవడంలో అశక్తులైన వారు కూడా భాగవతాన్ని సప్తాహంగా పారాయణం ఎవరు చేస్తారో వారికి ఎటువంటి బాధలైనా కూడా ఈ కలియుగంలో సమసిపోతాయి అని సాక్షాత్తు స్వామివారు నారద మహర్షితో చెప్పారట. భాగవతాన్ని 7 రోజులు ఎవరైతే వింటారో ఎవరైతే చదువుతారో మోక్షం కరతామలకంగా సాక్షాత్తు స్వామివారి సాన్నిధ్యాన్ని చేరేటటువంటి సౌభాగ్యాన్ని పొందడానికి ఒక అద్భుతమైనటువంటి రాజమార్గమే భాగవతాది పురాణ పారాయణం అని చెప్తారు. మరి అటువంటి దివ్యమైనటువంటి భక్తి మార్గాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు మనకు ప్రతిరోజు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఎదురుగా గల నాద నీరాజన మండపంలో వేదశాస్త్ర పండితుల ద్వారా పురాణ ప్రవచనం పారాయణములు గావించి అనాయాసంగా అనంతమైనటువంటి పుణ్య ఫలాన్ని మనకు అందిస్తున్నారు. విఘ్నాదేశో ప్రసాదాదింద్రో భయాద్దుఃఖాద్యమో వరుణో విక్రమాత్ కుబేరోర్ధక్షజాశ్రే సర్వాభ్య ఊనాభ్య సమ్యక్ సుమనసః సర్వే రక్షంతు. రక్షాబంధనధారణ ముహూర్తః సుముహూర్తోస్తు. ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నిముఖే ఆఘార కర్మ కరిష్యే. ఏతోన్వింద్రమతిజ్ఞాలయం ప్రోక్ష్య ఏతోన్వింద్రం స్తవామి శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్థైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్తు. మునిదేవాద్రమణాయుజంతాం మయ్యాశీరస్తు మునిదేవహూతిః తైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువా సువీరాః పశ్యం యజంతు మమ యాని హవ్యాకోతి సత్యా మనసో మే అస్తు. ఏనో మానిగాంగదమచ్చనాహం విశ్వే దేవాసో అధివోచతామే దేవీ ృణోత విశ్వే దేవాస ఇహ వీరయధ్వం మాహాస్మహి ప్రజయామాతనుభిర్మారధామద్విషతే సోమరాజన్. అగ్నిర్మన్యం ప్రతినుదన్ పురస్తాదబ్ధో గోపాః పరిపాహినస్త్వం ప్రత్యంచోయంతు నిగతః పునస్తే మహిషాన్ చిత్తం ప్రబుధా వినేశతు. ఉద్ధన్యమానమస్యామేధ్యమపపాప్మానం యజమానస్య హంతు శివానः సంతు ప్రతిశ్చిత సృష్యన్నో మాతా ప్రతవేతో గజాదా పూతఃశతనేన సౌమ్యాః కడుద్భగుంరశనా హోత విగుంశతో అష్టాబంధగుంరశనాభితో హరైయేన దేవాసో జనయన్నభిష్క్రియాః
सूर्येण ब्रह्मर्दधा विदुरथैकं चक्रं यद्गुहातदहं विश्वे देवासो अनुदन्मानुजातग्श्रोत्रं ते चक्रे आस्तान् विपन्थाः चराचर शुचेते पुत्रं वृणीत पूषा यदयातगुं शुभस्पते विरेयम् जातवेदो भुवनस्य रेतह्यसिञ्च तपसो यज्ञनिष्यते अग्निमश्वत्थातिथिः व्यवाहगुं शिमे गर्भा जनयन् व्योमयो भूः घृतप्रतेको घृतजो निरग्निर्घृतैः समिद्धो घृतमस्यान्नम् घृतप्रशस्त्वा सरितो वहन्ति घृतं पिबन् सुजया यक्षिदेवान् अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विषयमतः सुरजवेन आवह स बुद्धिजा उपमास्य विष्ठाः सतश्च जो निमतश्च विवः ओं भूर्ब्रह्माणमावाहयामि ओं भुवः प्रजापतिमावाहयामि ओं सुवः पितामहमावाहयामि ओं भूर्भुवस्वरहिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमोऽध्येनकं सोमो अरुमन्तमाशुकं सोमो वीरङ्कर्मण्यं ददातु साधन्यं विदध्यकं सभेयं विदुश्रवणन्यो ददातु तस्मै ओं भूः सोममावाहयामि ओं भुवर्यज्ञाङ्गमावाहयामि ओं सुवरिन्दमावाहयामि ओं भूर्भुवस्वश्चन्द्रमावाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मणे नमः सोमाय नमः सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृधे त्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षेणागं सुकृता यत्र लोकस्तत्रैमं यज्ञं यजमानचधेः ओं प्रोक्ष सोम प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावृधे त्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षेणागं सुकृता यत्र लोकस्तत्रैमं यज्ञं यजमानचधेः ओं प्रोक्ष पवित्रे स्थो वैष्णव्ये स्थो यज्ञये स्थो वायुभूते स्थो विष्णोर्मनसा भूते स्थो यज्ञस्य पावने स्थः परशुरस्य पवित्रे स्थो वैष्णव्यो देवसवितः प्रसुवपुनः त्वच्छद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिरापो देवैरग्रे भुवो अग्रे भुवो अग्रे इमं यज्ञं यदाग्रे यज्ञपतिं धत्त युष्मानिन्द्रो वृणीत वृत्रतोर्ये योजमिन्द्रमवृणीध्वं वृत्रतोर्ये प्रोक्षितास्था विष्णोस्तोपोऽसि दक्षिणतो विष्णोस्तोपोऽसि उत्तरतमुदी पश्चिमतः सोधत्तान् देवेभ्यो विष्णोस्तोपोऽसि विष्णुमावाहयामि महाविष्णुमावाहयामि सदा विष्णुमावाहयामि व्यापिनारायणमावाहयामि श्रुतासि घृतासि ध्रुवासि तारुणासि वानस्पत्यासि देवेभ्यः शृन्धस्व पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु सुवो गृह्णातु कस्मैवो गृह्णामि तस्मैवो गृह्णामि पोषाय वः अनया पृथिव्यापो गृहीष्यामि ब्रह्मन्नपः प्रणेष्यामि च मानवाचं यच्छा प्रणययज्ञं देवतावृधे त्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षेणागं सुकृता यत्र लोकस्तत्रैमं यज्ञं यजमानचधेः ओं प्रणया सोमापः प्रणेष्यामि यजमानवाचं यच्छा प्रणययज्ञं देवतावृधे त्वं नागस्य पृष्ठे यजमानोऽस्तु सप्तर्षेणागं सुकृता यत्र लोकस्तत्रैमं यज्ञं यजमानचधेः ओं प्रणया को वः प्रणयतु स वः प्रणयत्वापो देवीः प्रणयानि यज्ञपुंसकं साधयन्तुनः इदं वदन्ते एर्घृतपृष्ठा उदागः सहस्रपोषं यजमानेऽन्यञ्चतेः को वो युनक्ति स वो युनक्तो संविशन्तान् देवेभिषः पात्राणि देवयज्ञायै दक्षिणप्रणतौ ब्राह्मेण तीर्थेन प्रजापतिमावाहयामि इन्द्रमावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निमावाहयामि सोममावाहयामि अग्निशोमावाहयामि प्रजापतिमावाहयामि ब्रह्माणमावाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मरुत आवाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्य श्रीविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि पोषणमावाहयामि कक्षमावाहयामि कक्षदेवतसोममावाहयामि उपासनयज्ञमावाहयामि यज्ञदेवतविश्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे प्रजापतयजुष्टन्नृपपामि इन्द्रायजुष्टन्नृपपामि अग्नयजुष्टन्नृपपामि सोमायजुष्टन्नृपपामि अग्नयजुष्टन्नृपपामि सोमायजुष्टन्नृपपामि अग्निशोमाभ्याञ्जुष्टन्नृपपामि प्रजापतयजुष्टन्नृपपामि ब्रह्मणेजुष्टन्नृपपामि इन्द्रायजुष्टन्नृपपामि वसुभ्योजुष्टन्नृपपामि मरुद्भ्योजुष्टन्नृपपामि रुद्रेभ्योजुष्टन्नृपपामि अप उपस्पृश्य श्रीविष्णुवेजुष्टन्नृपपामि बृहस्पतयजुष्टन्नृपपामि मित्रायजुष्टन्नृपपामि वरुणायजुष्टन्नृपपामि आदित्येभ्योजुष्टन्नृपपामि अश्वभ्याञ्जुष्टन्नृपपामि पोष्णेजुष्टन्नृपपामि कक्षायजुष्टन्नृपपामि कक्षदेवतसोमायजुष्टन्नृपपामि उपासनयज्ञायजुष्टन्नृपपामि यज्ञदेवतविश्वेभ्यो देवेभ्योजुष्टन्नृपपामि सर्वदेवेभ्योजुष्टन्नृपपामि आज्यं तृप्यधिसृजामि चरं तृप्यधिसृजामि अग्ने ज्योतिरसि समितसि स्वाहा अमृतमसि वारुणमसि अन्तरितं रक्षो अन्तरित अराधयः प्रत्युष्टकं रक्षः प्रत्युष्टा अराधयः चित्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पतिस्वापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वासविदापना त्वच्छिद्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां हृतं स्पर्शयित्वा अभ्यर्च्य अक्षदा आज्या चरुभिः
इमामे अग्निष्टगाधे नमः सन्त्वेका च शतं च सहस्रं च अयुतं च नियतं च प्रयुतं च अर्पदं च न्यर्पदं च समुद्रस्य मध्यं च अन्तस्य परार्थस्य इमामे अग्निष्टगाधे नमः सन्तो अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविदः प्रसवा इन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुद्धये नमः वरुणाय नमः वायवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोजसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः निर्यापसे नमः पंक्तिराधसे नमः विसर्पिणे नमः ओम षष्टिशतसहस्रायुतमक्षयमर्पदमानया अयन्त इद्मात्मा जातवेदस्तेनेध्यस्मवर्धस्व चेद्धवर्धय चास्मान् प्रजया पशुभिर्ब्रह्मवर्चसेना नाद्येन समेधया ब्रह्मन् सोमयुग्माधात्से आधत्स्वा समेधय स्वाहा वायुजादाग्नेयान्तं प्रजापतये स्वाहा नैऋत्यादीशानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्यागु स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इन्द्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा उपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्विभ्यगु स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कक्षदेवत सोमाय स्वाहा उपासनयज्ञाय स्वाहा यज्ञदेवत विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वदेवेभ्य स्वाहा द्रव्याभिघार्या चरम सावित्र्या गृहीत्वा जुह्वाव्याहृतिर्जुहोति ओम भू स्वाहा ओम भुव स्वाहा ओम सुव स्वाहा ओम भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्गुस्थाः हनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसवितः प्रासाभिः ओम भूभस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिक महोत्सव कर्मणि औपासनाग्नौ कृत आघारान्ते स्वरमन्त्रतन्त्र श्रुतिविपर्यासंयुनातिरिक्त सर्वदोष प्रायश्चित्तार्थम् अतो देवादिषड्वैष्णवाहुतेर्होष्ये अदितेन मन्यस्व हनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवा अतो देवा अवन्दनो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधार्दधे पदं समूढमस्य भागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पुष्पशे इन्द्रस्य युज्यस्य खा स्वाहा तद्विष्णोः परमं पदगुं सदा पश्यन्ति सूर्यः दिव्येव चक्षुरातद्गु स्वाहा तद्विप्रासोऽपि पन्यवो जागृवागुं सस्यमिन्धते विष्णोर्यत्परमं पदग्गु स्वाहा ॐ भू स्वाहा ॐ भुव स्वाहा ॐ सुव स्वाहा ॐ भूर्भुव सुव स्वाहा अदितेन्वमग्गुस्थाः हनुमतेन्वमग्गुस्थाः सरस्वतेन्वमग्गुस्थाः देवसवितः प्रासावीः ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడనిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను పిలుచుక వచ్చి నీకు పీట వెట్టి విడమిచ్చి చెలివిన్న పములెల్లా చేసుకొనేను చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి చలరేగి నీవు నట్టె చిత్తము కరగి ఆకె తలపులో మెలగేవు తగు మీ ఇద్దరికి ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు వేడుకతో నీవు నీకే వెలసి తిరిపుడు ఈడు జోడులాయెను మీ ఎట్టి చుట్టరికములు
తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను వినయాలు నీకు చేసి విందులెట్టి తమిరేచి చెనకి నిన్నొడబాటు చేసుకొనేను సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకెసను సన్న మెలగేవు కంటిని మీ పొందులు సనవిచ్చి నీ వందుకు సంతోషించి మరి ఈకెసను సన్న మెలగేవు కంటిని మీ పొందులు ఈడు జోడులాయెను నీ ఇట్టి చుట్టరికములు వేడుకతో పంకజం చక్రం బిభ్రతమిందిరా వసుమతీం సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహారకుండలధరం పీతాంబరం కౌస్తుభం దీప్తం విశ్వధరం స్వభక్షవిలసత్ శ్రీవత్సచిహ్నం భజే సుచక్రశంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటకుండలం ప్రణంబ సూత్రోజ్వల మాల్యభూషణం నమామ్యహం శ్రీవేంకటశైలనాయకం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాద్భుతశక్త్యా భ్రయమాణస్య మహాజలోఘస్య మధ్యే పరిభ్రమమాణానామనేకకోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయువాకాశాహంకారమహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తిశ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదేకాఖ్యాష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతే తేజోవతే సంయమనే రక్షోవతే సింధుమతే గంధవత్యలకావతే యశోవతే ఇత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివరుణవాయుకుబేరీశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలబలయతే లవణేక్షుసురాసరిపిరదధిక్షేరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షకుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వేపదేపితే మహేంద్రమలయ సహ్యశుక్తిమదృక్షవద్వింధ్య పారయాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణకకురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరు తామ్రగభస్తి పున్నాగంధర్వ సౌమ్యవరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే 1,00,000 యోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీవేంకటాచలక్షేత్రే శ్రీరంగస్యోత్తరదేశే శ్రీ అహోబలగరుడాచలస్య పూర్వదిగ్భాగే కృష్ణాకావేర్యోర్మధ్యప్రదేశే సత్యవ్రతక్షేత్రే సకలదేవతాసన్నిధౌ సకలజగత్స్రష్టుః పరార్థద్వయజీవినో బ్రహ్మణో ద్వితీయపరార్థే ప్రథమవర్షే ప్రథమపక్షే ప్రథమే హని ద్వితీయయామే త్రయోదశఘటికా ద్విచత్వారింశద్విఘటికా సుగతాసు తృతీయముహూర్తే ప్రథమ ప్రాణాయామకాలే పురుహూతనామధేయేంద్ర సమయే పార్థివకూర్మ ప్రజానంత శ్వేతవరాహ బ్రాహ్మ సావిత్ర్యాఖ్య సప్తకల్పానాం మధ్యే పంచమే శ్వేతవరాహ కల్పే స్వాయంభువ స్వారోచిషోత్తమ తామసరేవత చాక్షుష వైవస్వత సూర్యసావర్ణి ధర్మసావర్ణి దక్షసావర్ణి రుద్రసావర్ణి బ్రహ్మసావర్ణి ఇంద్రసావర్ణి వేదసావర్ణ్యాఖ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే సప్తమే వైవస్వతమన్వంతరే తత్రైకసప్తతి మహాయుగానాం 27 మహాయుగేష్వతీతేషు తదుపర్యష్టావింశతి మహాయుగే 28 సహస్రాన్విత 17 లక్షాబ్దే కృతయుగే యాతే 96 సహస్రాన్విత 12 లక్షాబ్దే త్రేతాయుగే యాతే 64 సహస్రాన్విత 8 లక్షాబ్దే ద్వాపరయుగే యాతే 33 సహస్రాన్విత 4 లక్షాబ్దే వర్తమానే కలియుగే ప్రథమపాదే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున కల్కి భూపాఖ్య శిక్షకానాం మధ్యే తృతీయే శాలివాహన శకే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధకేషు రహస్య ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దుర్దక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం కుంభీపాకలోహితధామాతపసంఘాత కాలసూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యోత్తీర్యా
तिलैः सूर्यमण्डलपर्यन्तं कृतराशेर्वर्षसहस्रावसाने एकैकतिलापकर्षणक्रमेण सर्वराश्यपकर्षणसंहितकाले श्रीहरिलोके निवाससिद्ध्यर्थम् त्रिगुणीकृत अग्निष्टोम अतिरात्र आप्तोर्यामशान्तमनवाजपेय पौण्डरीकाश्वमेधादिशतकृतपुण्यफलावाप्त्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारोप्य सायुज्यमिति चतुर्विधमोक्षफलसिद्ध्यर्थम् श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् परव्योहविभवान्तर्याम्यर्चा स्वरूपरूपगुणविभवैश्वर्यादिनिरूपक श्रीविघ्नोमनीन्द्रमतानुसारभिर्भृग्वादिभिर्मन्वादिभिर्वसिष्ठादिभिर्दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्रपुराणेतिहासप्रणिपादितकन्यादानकल्पोक्तसकलफलावाप्त्यर्थम् कन्यादानं करिष्ये। अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशार्ङ्ग दिव्यपञ्चायुधालङ्कृतकोटिसूर्यसमप्रकाशस्य श्रीमतो वैकुण्ठनायकस्य श्रीमद्वैखानसभगवच्छास्त्रोक्तमार्गेण आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य पञ्चविधव्योहभेदेन प्रवर्तमानस्य परव्योहविभवान्तर्याम्यर्चावताररूपकस्य श्रीमहाविष्णोः परब्रह्मणोऽन्नत्रे आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयस्वकर्मणोख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमणिकिरणविजृम्भितपादारविन्दस्य अर्चावतार भगवतः प्रद्युम्नावतारकस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राय आङ्गीरसबारहस्पत्य भारद्वाजत्रयाऋषेयप्रवरान्वित भारद्वाजगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय किरीटकटककेयूरहार दिव्याभरणभूषिताय श्रीवत्साङ्कितवक्षस्काय कौस्तुभालङ्कृताय दिव्यमाल्योभिशोभिताय दिव्यपीताम्बरधराय प्रपन्नपारिजाताय स्वर्णगरुडवाहनारूढाय द्विजावताराय अचिन्त्याद्भुतनित्ययौवनस्वभावलावण्यतेजो दिव्यरूपकाय अखिलशाखाध्यायिनौ अखिललोकपवित्ररूपाय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्री श्रीनिवासपरब्रह्मणे वराय ऋग्यजुस्सामधर्मणयज्ञसूत्रोद्भवीं चतुर्वेदशाखाध्यायिनीं भार्गवत्स्यमन आप्नुमान ऊर्ध्ववेदलपञ्चाऋषेयप्रवरान्विता भार्गवसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गनासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्थलनिवासिनीम् आनन्दगुणात्मिकां भृगोः सङ्कल्पतनयाम् अयोनिजाम् उत्तरफल्गुणी नक्षत्रे कन्याराशौ जातां मूलप्रकृतिरूपां श्रीदेवीनाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। ऋग्यजुस्सामधर्मणयज्ञसूत्रोद्भवीं चतुर्वेदशाखाध्यायिनीं काश्यपावत्सारणैर्ध्रुवत्रजाऋषेयप्रवरान्विता काश्यपसगोत्रोद्भवीं सर्वालङ्कारवतीं सकलसुराङ्गनासंसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यमतीं बहुश्यामलाङ्गीं कश्यपसङ्कल्पतनयाम् अयोनिजां रेवतीनक्षत्रे मीनराशौ जातां कार्यप्रकृतिरूपां भूदेवीनाम्नीम् इमां कन्यां वृणीमहे दास्यामि। कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णुवेदभ्यं ब्रह्मलोकजिगीषजा कन्यां सुलङ्कृतां साध्वीं सुशीलायुसुमेधसे प्रजतोऽहं प्रयच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूता साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु। ఓం నమో వెంకటేశాయ. నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద. శ్రీవారి నిత్య కళ్యాణ మహోత్సవంలో భాగంగా అగ్నిప్రతిష్ఠ కైంకర్యాన్ని వీక్షించాం. ఆ తదుపరి
మధుపర్క నివేదన మహాసంకల్పాన్ని పఠిస్తూ కన్యాదాన కైంకర్యాన్ని నిర్వహించడం మనమంతా కూడా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షించి స్వామి అమ్మవార్ల అనుగ్రహానికి పాత్రలవుదాం. సనాతన ధర్మానికి చక్కటి మార్గాన్ని చూపినటువంటి మహానుభావుడు రామావతారంలో కానీ కృష్ణావతారంలో కానీ ఆ మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. అందుకే ఆయన యొక్క వైభవాన్ని చెప్పుకునేటప్పుడు సమస్తమైనటువంటి జగత్తుకు కూడా కారణమై ఆధారమైనటువంటి వాడు ఇతడొకడే సర్వేశ్వరుడు, శతకమలాక్షుడు, శ్రీ వెంకటేశ్వరుడు. సనాతన ధర్మమని ఆధ్యాత్మికమైనటువంటి విధానాల్లో సమాజ హితాన్ని కాంక్షించేటటువంటి కర్మ కార్య నిర్వహణ ఈ భూమండలమంతా కూడా ఆ వెంకట ప్రభువుకు సింహాసనమైందట. స్వామివారికి ఇప్పుడు కూడా ఆ స్వామివారు స్వర్ణ సింహాసనంపైనే వేంచేపు చేశారు. మరి ఆనాడు ఆకాశమంతా కూడా గొడుగుగా మారింది. దేవతలందరూ కూడా ఆయన సేవకులయ్యారట. ఋషులందరూ కూడా స్తోత్ర పాఠాలు చదువుతున్నారట. మరి ఆయన యొక్క ఆకృతినే బ్రహ్మాండమంతా కూడా ఆయనతోనే నిండి ఉంది. లోకాలన్నీ కూడా స్వామిలోనే ఉన్నాయి కదండి. అందుకే ఆ స్వామిని దామోదర అని పిలుస్తారు. దామోదర అంటే దామములు అంటే లోకాలు, ఉదరము అంటే తనలో నింపుకొని అన్నీ తానే ఉంటాడు. కాబట్టే ఇతడే సర్వేశ్వరుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారు. మరి ఈ లోకమంతా కూడా ఆయనలో నిండి ఉంది. సాక్షాత్తు లక్ష్మీదేవి ఆ ప్రభువు భార్య. అయితే విధాతకే జన్మ ప్రదాత స్వామివారు సృష్టి చేసే బ్రహ్మగారినే సృష్టించినటువంటి మహానుభావుడు ఆయన కుమారుడయ్యాడు. ఇంతటి ఘన చరిత్ర ఉన్నటువంటి స్వామిని మానవులైనటువంటి మనం ఏమని వర్ణించగలం చెప్పండి. మరి ఆనాడు నందకాంశ సంభూతుడు పదకవితా పితామహుడు శ్రీ వెంకటేశ్వరుడికి పరమభక్తుడైన తాళ్లపాక అన్నమాచార్యుల వారు తిరుమల క్షేత్రంలో స్వామివారిని గురించి గానం చేస్తూ ఉత్సవాలన్నీ కూడా నిర్వహిస్తూ జీవితాంతం తరించినటువంటి భక్త శిఖామణి అన్నమయ్య రోజుకు ఒక్క సంకీర్తనకు కూడా తక్కువ కాకుండా 32,000 సంకీర్తనలను ఆ దేవదేవుడైన వెంకటేశ్వరునిపై ఆశువుగా రచించి గానం చేశారు. అన్నమయ్య రాసినటువంటి ఈ పాటలన్నీ కూడా పదకవితలు అంటారు. అందుకే ఆయన్ను పదకవితా పితామహుడు అన్న పేరును పొందాడు ఆయన. శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్య కళ్యాణోత్సవాన్ని ప్రారంభించాడు. మేలుకొలుపు సేవల్లో, వసంతోత్సవాల్లో లాలిపాటలు పాల్గొని ఆ పాటలన్నీ కూడా అన్నమయ్య కేవలం తన భక్తిని మాత్రమే కాకుండా లోక కళ్యాణం కోసం శ్రీవారికి శ్రీభూదేవేరులకు ఈ కళ్యాణోత్సవాన్ని ప్రారంభించడమే కాకుండా తానే కన్యాదాతగా వ్యవహరించేవారు. అయితే స్వామివారిది అన్నమాచార్యుల వారిది కూడా భారద్వాజ గోత్రమే, ఏకగోత్రమే అయినా కూడా ఆయన అమ్మవారి పక్షాన పెళ్లి పెద్దగా ఉండి శ్రీనివాసునికి కన్యాదానం చేయడం ఆయనకు భగవంతుడు ఇచ్చినటువంటి మహాభాగ్యంగా భావించేవారట. ఆనంద నిలయుడై శ్రీనివాసుడు నిత్య పెళ్లి కొడుకు కాగా అన్నమాచార్యుల వారు నిత్య కన్యాదాత వలె వారి వంశీకులు ఇప్పటికీ కూడా మరి ఇదే సంప్రదాయాలన్నీ కూడా కొనసాగిస్తూ కన్యాదాతలుగా వ్యవహరిస్తూ ఉన్నారు. మరి జగత్ కళ్యాణ చక్రవర్తి అయిన శ్రీనివాస స్వామి వారి నిత్య కళ్యాణ మహోత్సవం ఈ రోజు వరకు నిర్విఘ్నంగా కొనసాగుతూనే ఉంది కదండి. అటువంటి ఆ దేవదేవుడు వారికి అనుగ్రహించినటువంటి మహద్భాగ్యం వల్లే మనమందరం కూడా ఇప్పుడు తిరుమల గిరులలో కళ్యాణోత్సవంలో పాల్గొని చూసి తరించే ఆనందిస్తూ ఉన్నాం కదండి. ఇందాక మనం విన్నటువంటి మహాసంకల్ప పఠనంలో తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవంలో భగవంతుని సృష్టి అయిన సమస్త లోకాల వివరాలు కూడా, అందులోనూ భూలోక స్వరూపం, భూలోకంలో మన ప్రాంతంలో నివసించేటటువంటి విశేషాలన్నీ కూడా తెలుసుకోవచ్చండి. ఎవరు ఎక్కడ ఎప్పుడు దేనిని ఆశించి చేస్తున్నారో ఇవన్నీ కూడా తెలియజేశారు. మామూలుగా జరిగేటటువంటి వివాహాల్లో లక్ష్మీదేవి లాంటి కన్యను అని చెప్తారండి.
కానీ ఇక్కడ శ్రీవారి కళ్యాణ మహోత్సవంలో లక్ష్మీదేవి లాంటి కాదండి, సాక్షాత్తు శ్రీ మహాలక్ష్ములు. అంటే ఒక్క కన్య కాదండి, ఉభయ కన్యలకు కూడా ఇక్కడ కన్యాదానం జరుగుతుంది. అంటే శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు ఇరువురు ఉన్నారు ఇక్కడ. లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం అని అంటారంటే లక్ష్మీనారాయణ అంటారు, కానీ ఇక్కడ సాక్షాత్తు లక్ష్మీనారాయణుడే కళ్యాణాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మన జన్మలన్నిటిని కూడా ఆ శ్రీమన్నారాయణుడు మనల్ని తరింపచేస్తూ ఉన్నారు. మరి అటువంటి స్వామివారి యొక్క అపరిమిత అనంత శక్తిగల పురుషోత్తముడు సర్వవ్యాపి అయిన ఆ భగవంతుడే శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు అని మనమంతా స్వామివారిని ప్రార్థిద్దాం. మరి ఆయన అనేక చోట్ల ఎన్నో కోట్ల బ్రహ్మాండాలు ఉన్నాయి. మరి అయితే ఆ బ్రహ్మాండంలో భూమిపైన ఎక్కడ ఉన్నాయి అని అన్నట్లయితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ సప్తలోక ఊర్ధ్వభాగే. మరి ఈ భూమి ఎక్కడ ఉంది అంటే ఇప్పుడు చదివినటువంటి లోకాలన్నిటికీ కూడా పైన ఉందట. అలాగే భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనాలోక, తపోలోక, సత్యలోక, ఈ లోకాలన్నింటికీ కూడా కింద ఉందట సప్తగిరుల శ్రేణుల్లో. అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషాలన్నీ అష్టదిక్పాలకులు పరిపాలించబడి ఈ భూమి మీద ఉన్నటువంటి సప్తగిరి శ్రేణులలో తిరుమల క్షేత్రంలో మరి ఈ సంపంగి ప్రాకారంలో ఉన్నటువంటి వెంకటరమణుడి కళ్యాణ మండపంలో ఈ విశేషమైనటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నాం అని అన్నీ నిర్వహించారు. మరి ఏమిటండి ఈ కన్యాదానం చేస్తే వచ్చే ఫలితం అని అన్నట్లయితే నాతో పాటు అటు 10 తరాలు ఇటు 10 తరాలు అందరూ కూడా శాశ్వతముగా బ్రహ్మలోక సాన్నిధ్యాన్ని ప్రసాదించేటటువంటి ఏకైక సులభతరమైనటువంటి వైదిక ప్రక్రియనే స్వామివారి కళ్యాణ మహోత్సవం. ఇంతటి విశేషాలు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పుణ్యభాగంను స్వామివారు అనుగ్రహిస్తారు. ఇంతటి మహోన్నతమైన విశిష్టమైనటువంటి ఫలం ఉంది కదండి కన్యాదానం చేస్తే. అటువంటి స్వామివారి కన్యాదానాన్ని మనమంతా కూడా వీక్షించి తరించి పునీతులమవుతున్నామంటే ఎంతటి పుణ్యం చేశామో ఒక్కసారి భావన చేయండి. అదిగో మాంగళ్యాలను మనకందరికీ కూడా అర్చక స్వాముల వారు దర్శింపచేస్తూ ఉన్నారు. అమ్మవార్లకి ధరించే మంగళసూత్రాలు అర్చక స్వాముల వారు భక్తిపూర్వకంగా విశేషమైనటువంటి ఉపచారాలన్నీ కూడా నిర్వహించి స్వామివారికి శిరస్సు వంచి పాదాభివందనం చేసి ఇరువురి అమ్మవార్లకు మాంగళ్య ధారణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. చక్కగా మనం వీక్షిద్దాం, స్వామి అమ్మవార్ల అనుగ్రహాన్ని మనమంతా కూడా పొందుదాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. లోకరక్షణ హేతునా కంఠే బధ్నాదిషు భగే రక్షంతు శరదాం శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజత తంత్రయో వేద అన్వసృజ్యంత తాను హస్తే కురుత అథ సీతా సావిత్రీ. మాంగళ్యతంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. నీకు మగడాయ చక్కని గుణవంతుడు
సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ కలలు నీకిపుడే నిక్కలయనే నెలతని నోములు నేడే ఫలియజగదే కలలు నీకిపుడే నిక్కలయనే పలికిన సగినా చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఎక్కువైన నీ భాగ్యమేమని చెప్పుదమే చక్కని గుణవంతుడు సరి నీకు మగడాయ ఇమామగ్నిస్త్రాయతాంగారః పత్యః ప్రజామస్యైనయతు దీర్ఘమాయుః అశోన్యోపస్థా జీవతామస్తు మాతా పౌత్రమానందమభిప్రబుధ్యతాం యజ్ఞు స్వాహా ఓం ఇమం మే వృణశ్రుధేమద్యాజమృడయాత్ వామవస్కిరాచకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమానస్తదాశాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వరుణేహ బోధిరశుకం సమాన ఆయుః ప్రమోషే స్వాహా త్వన్నో అగ్నే వరుణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసిష్ఠాః యజిష్ఠో వహ్నితమశోషజానో విశ్వాద్వేషాగుంసి ప్రమోగ్ధ్యస్మత్ స్వాహా సత్వన్నో అగ్నే భమో భవోతే నేదిష్ఠో అస్యా ఉషసో వ్యుష్టౌ అవయక్ష్మనో వరుణకుం రరాణో వేహిమృడేకకుం సహవోనజేధి స్వాహా పుమగ్నే అయాస్యయాసన్మనసా హితః అయాసన హవ్యమోహిషే యానోద్ధేభిర్జగ్గు స్వాహా ఓం భూ స్వాహా ఓం భువ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మగ్గుస్థాః అనుమతేన్మగ్గుస్థాః సరస్వతేన్మగ్గుస్థాః దేవసవితః ప్రాసావేః ఓం భూః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహిక మహోత్సవ కర్మణి ఉపాసనాగ్నిముఖే రాజహోమం హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవితః ప్రజవా ఇమాన్ లాజానామిత్యభిఘార్య ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేऽగ్నో లాజానావపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధేనాగుంరసేనాత్ పర్జన్యస్య శుష్మేణోదస్థామృతాగుం అను విశ్వా ఉతత్వయా వయం ధారా ఉదన్యా ఇవ అతిగాహేమ హిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేऽగ్నౌ లాజానావపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఉదాయుషా స్వాయుషో దోషధీనాగుం రసేనోత్పర్జన్యస్య శుష్మేణోదస్థామృతాగుం అను విశ్వా ఉతత్వయా వయం ధారా ఉదన్యా ఇవ అతిగాహేమ హిద్విషః ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం ఇయన్నార్యుపబ్రూతేऽగ్నౌ లాజానావపంతే
दीर्घायुरस्तु मे पतिरेधन्तां ज्ञातयो मम स्वाहा उदायुषा स्वायुषो दोषधीनागुं रसेनोत्पर्जन्यस्य सुष्मेणोदस्थामवतागुम् अनु विश्वा उदत्मया वयं धारा उदन्या इव अधिगाहे महिद्विषः ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सुवस्वाहा ओं भूर्भुवस्वाहा अदितेन्ममुग्गस्थाः नमतेन्ममुग्गस्थाः सरस्वतेन्ममुग्गस्थाः देवसविदः प्रासावी अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्नौ कृत सर्वहोमान्ते सर्वदोषप्रायश्चित्तार्थम् एतत् कर्मसाद्गुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये हदतेन मुञ्यस्व अनुमतेन मुञ्यस्व सरस्वतेन मुञ्यस्व देवसवितः प्रसवा यदस्य कर्मणोच्चरीर्षंयद्वान्योनिमहाकरम् अग्निष्टस्विष्टकृत विद्वान् सर्वगुस्विष्टगुं सुहृतं करोतु स्वाहा अग्नजे स्विष्टकृते सुहृदहुदाहुदेनां कामानागुं समर्थयत्रे स्वाहा अग्नजे स्वाहा अग्नजे नादाय स्वाहा अग्नजे नमदजे स्वाहा प्रजाप्रजय स्वाहा इंद्राज स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं सर्वत्रैवानादिष्टं दैवतमस्मै स्वाहा अग्नजे स्विष्टकृते स्वाहा वास्तुपते नमो वास्तुपतये स्वाहा जन्म आत्मनो बिन्दाभूतग्निस्तत्पुनराहार्जातवेदाब्जर्षणि स्वाहा पुनरग्निश्चक्षुरदात् पुनरिन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनाजुवञ्चक्षुराधत्तमक्ष्यो स्वाहा इष्टेभ्य स्वाहा वषडनिष्टेभ्य स्वाहा भेषजं दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दूरार्ध्यै स्वाहा दैवीभ्य स्वाहा तनोभ्य स्वाहा अर्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा एधोस्येधिषीमहि स्वाहा समिदसि तेजोसि तेजोमयि धेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे बाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे बाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तते अग्ने समिधः सप्तजिह्वा सप्तर्षयः सप्तधाम प्रजानि सप्तहोत्राः सप्तधात्वा यजन्ति सप्तजो नीरावृणस्वाघृतेन स्वाहा अर्थधान विद्वारुणश्चघृतेन पूर्णमाहुतिञ्जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भक्तकु स्वाहा वेदर्भक्तकु स्वाहा ज्योर्भक्तकु स्वाहा पृथिवीर्भक्तकु स्वाहा ओषधवनस्पतिगन्धर्वात् सरसश्चैव भक्तकु स्वाहा अग्निर्जीर्णकु स्वाहा वेदर्जीर्णकु स्वाहा ज्योर्जीर्णकु स्वाहा पृथिवीजीर्णकु स्वाहा ओषधवनस्पतिगन्धर्वात् सरसश्चैव जीर्णकु स्वाहा समङ्क्तां बर्हिर्हविषाघृतेन समादित्यैर्वसुभिः समरुद्भिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्क्तान् दिव्यन्नभो गच्छतु यत् स्वाहा आद्यशेषम् इन्द्राय जुहोमि स्वाहा पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसि सन्मे भूयात् स्वाहा सर्वमसि सर्वं मे भूयात् स्वाहा अक्षतमक्षित्ये जुहोमि अक्षतमसि मामे श्रेष्ठाः दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतः परिधिमपनया दक्षिणतो विष्णोः सदनमसे उत्तरतो विष्णोः सदनमसे पश्चिमतो विष्णोः सदनमसे प्राच्यां विष्णोः सदनमसे सर्वारण्यान् परिसमूह्य ग्रन्थेन विसृज्य अद्भिः प्रोक्ष्य आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापवोषधयो मरुतां पृषदयस्थदिवं गच्छततो नो वृष्टिमेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनकुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयोर्भूतिः आदित्यः सोमो नमः त्रयायुषं जमदग्नेः कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तत्रयायुषं दीर्घायुत्वाय बलाय शताय शतं च वर्चसे त्रयायुषम् मे यज्ञोपचते नमश्च यत्तेन्योनं तस्मै उपयत्तेऽतिरिक्तं तस्मै ते नमः आपोहिष्ठामयो भुवस्तान ऊर्जे दधातना महेरणा यजक्षसे यो वश्वतमरसस्तस्य भयाजिजते हनः उषतेर्ममातरः तस्मा अरङ्गमामवो यस्यक्षजा यजिन्वथा आपो जनयथा जनः यत्ते अग्ने वर्चस्तेनाहं वर्चस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं यत्ते अग्ने हरस्तेनाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो दधातु मयि मेधां मयि प्रजां मयेन्द्रयन्द्रयं दधातु मयि मेधां मयि प्रजां मयि सूर्यभ्राजो दधातु मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं मुसाचना यद्धुतं तमया देव परिपूर्णं तदस्तुते प्रायश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै
శేషానాం శ్రీకృష్ణానుస్మరణం పరం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీ యజ్ఞపురుష నారాయణార్పణమస్తు. బ్రహ్మణే నమః సోమాయ నమః పునః పాతిర్ధ్యాత్మనయం సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః ఆజ్యోపహారిణ వేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్సమారోపణం సర్వం శ్రీ భూమినిలాసమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశ్వరాయ నమః. యథాసుఖం యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఓం నమో వెంకటేశాయ. మాంగళ్యధారణ కైంకర్యం తరువాత లాజహోమాన్ని చక్కగా వీక్షించాం. దాంపత్య అభివృద్ధికి, సత్సంతాన సౌభాగ్య సిద్ధికి, ఆయుహు యశోవృద్ధికి లాజహోమం అనేటటువంటి కైంకర్యాన్ని అర్చక స్వాముల వారు చక్కగా నిర్వహించారు. ఆ తదుపరి పూర్ణాహుతిని మొత్తం ఏ విధంగా ఎక్కడ ఏ విధమైనటువంటి లోపం కూడా జరగకూడదు అని మొత్తం కూడా పరిపూర్ణం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో పూర్ణాహుతి కైంకర్యాన్ని జరిపించారు. ఇప్పుడు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నటువంటి కైంకర్యం వారణమాయరం అనేటటువంటి కైంకర్యం. ఈ కార్యక్రమం అంతా కూడా మనతో కళ్యాణములన్నీ కూడా కల్పించాలి. కళ్యాణములు అంటే చక్కని సుఖ సంపదల్ని కూడా అనుగ్రహించాలన్న ఉద్దేశంతో చక్కగా అర్చక స్వాముల వారు ఈ కైంకర్యాలను నిర్వహించిన తదుపరి ఆ స్వామివారు తను అలంకరించుకున్నటువంటి పుష్పమాలను శ్రీదేవి అమ్మవారికి చక్కగా అలంకరింపజేస్తూ ఉన్నారు. అదేవిధంగా శ్రీదేవి అమ్మవారి కంఠసీమలో ఉండేటటువంటి ఆ పుష్పమాలను తిరిగి శ్రీదేవి అమ్మవారు శ్రీ శ్రీనివాసుని యొక్క కంఠసీమలో అలంకరింపజేశారు. పుష్పమాలలు అటూ ఇటూ మార్పు చేసేటటువంటి విధానాన్నే ఒకరి యొక్క హృదయం మరొకరి యొక్క హృదయం ఒకరికొకరు కూడా అర్థం చేసుకొని ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే రానటువంటి బంధం ఆ స్వామి అమ్మవార్లది. మరి స్వామివారి యొక్క హృదయంలో అమ్మవారు ఉంటారు. అమ్మవారి హృదయంలో పరిపూర్ణంగా ఆ స్వామివారి హృదయంలో ఉంటూ ఏ ఏ సందర్భాల్లో ఎలా ఉండాలో ఆ తల్లి శ్రీదేవి అమ్మ ఆదిలక్ష్మిగా, అనంతలక్ష్మిగా, ధైర్యలక్ష్మిగా, వరలక్ష్మిగా, నిత్యాలక్ష్మిగా, వీరలక్ష్మిగా అనేకములైనటువంటి లక్ష్ములుగా ప్రకాశింపజేస్తూ ఆ స్వామివారికి తగినటువంటి విధంగా సహాయ సహకారాలన్నీ ఆ తల్లి చేస్తూ ఉంటుంది. ఆ తదుపరి భూదేవి అమ్మవారికి కూడా సమర్పించినటువంటి ఆ మాలను భూదేవి అమ్మవారు కూడా శ్రీ శ్రీనివాస స్వామి వారి కంఠమునకు చక్కగా అలంకరింపజేశారు. మరి ఈ విధంగా పరస్పరం ఆ పుష్పమాలను మార్చుకోవడం అనబడేటటువంటి పుష్పమాల పరివర్తన కైంకర్యం తరువాత పరివేటాన్ని ధరించి అక్షతారోపణం అనేటటువంటి కైంకర్యాన్ని చక్కగా నిర్వహిస్తూ ఉన్నారు. వీక్షిద్దాం. గోవింద గో. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెండ్లి
తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి